Good morning. Welcome to all Medak teachers in TLM Mela. Today, 13 August, inaugurated TLM Mela by Medak DEO Sir, MEO, AMO. Samam patu Saraswati Bhagavati Nishesha Jadyapaha Nishesha Jadyapaha. May the holy blessings of Saraswati Mata, సైన్స్ మరియు విజ్ఞాన శాస్త్రము మరియు సంస్కృతుల మేళవింపులాగా అనిపిస్తుంది. మేళాను నిర్వహించుకుంటున్నాము. దానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ మ్యాథ్స్ అన్ని భాషలు మరియు వైజ్ఞానిక పెంపొందించే పిల్లల్లో వృద్ధి చేయడం కోసం చేసిన TLM. By cutting the ribbon, our district education officer is inaugurating the TLM Mela. Room number 1. అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలను కవర్ ఈ అక్షరాలు బట్టి విధానం కాకుండా అమ్మలోనే పిల్లలలో ఫస్ట్ ఆవులోనే అక్షరం చివరిగా ఉన్న పదాలు మొదటిగా ఉన్న పదాలు దీనివల్ల కడవ ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ మనం ఇక్కడ నెంబర్స్ ఇచ్చేస్తే పిల్లలు క్యాట్ కార్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ మన స్థానం ఇవ్వాలి సార్. 1s 10s కూడా 3 వస్తుంది. తెలుగు మ్యాథ్స్
కొన్ని అక్షరాలు 3 అక్షరాలు 2 అక్షరాలు తయారు చేయడం అలాగే ఇలా పై లాగడం వల్ల పుట్టిపోయాడు పిల్లలు కూడా మనకు సపోజ్ ఇక్కడ పెట్టేసి లా పొత్తు ఎక్కడ ఉందో విద్యార్థి పొత్తులు కూడా ఈజీగా నేర్చుకుంటారు. మామూలుగా అయితే అక్షరాన్ని బీటా గుర్తించడం పదంగా చదవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో అట్లాంటి ఏం చేస్తారంటే మనం ఈ కార్డు పెట్టేసి విద్యార్థి అయినా సరే స్వతహాగా సరే మనం విద్యార్థి స్టాండర్డ్ అక్షరాలను పెట్టడం వల్ల గీత ఇది ఇలా కలుపుకుంటూ అక్షరాన్ని కలుపుకుంటూ పదాన్ని చదవడానికి బాగా యూజ్ చేస్తారు సార్. తెలుగే కాకుండా అట్లనే ఇంగ్లీష్ కూడా ఈ పాకెట్లో పెట్టేసుకొని అక్షరాలను పెట్టుకొని పదాన్ని రీడ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఎన్ని ఎక్కువ ఫ్లాష్ కార్డ్స్ రాసుకుంటే అన్ని ఎక్కువ పదాలు మనం తయారు చేసుకోవచ్చు. అయితే టీచర్ సహాయంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టీచర్ లేనప్పుడు కూడా కొద్దిగా రెండు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అక్షరాలు మరియు పదాల ఈ అక్షరాలతో సరళ పదాలు దీర్ఘ పదాలు గుడి పదాలు ఇక్కడ అక్షర పదాలు ఒత్తు పదాలు ఒక చార్టులో తెలుగు సంబంధించి సరళ విద్యార్థులు సులభంగా అంతరాయం చేసుకునేగా ఉంటుంది. సరళ పదాలు కొత్త పదాలు వస్తాయి సార్. దీంట్లో ఫస్ట్ సరళ పదాలు పిల్లలు గుర్తించడానికి వీలుగా సార్. ఇవి అచ్చు పదాలు హల్లు పదాలు వాళ్ళు గుర్తించడానికి వీలుగా వీటితో పాటు పదాలు మళ్ళీ అక్షరాలతో పాటు పదాలు ఇట్లా సార్. అలా మళ్ళీ వీటితో పాటు 3 అక్షరాల పదాలు ఇట్లా సరళ పదాలు అంటే 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు అట్లే మిగతా పదాలు రావత్తు వచ్చే పదాలు సార్. దానికి నదిత్వ పదాలు అదే హల్లుకు అదే ఒత్తు వచ్చే పదాలు. ఇట్లనే మళ్ళీ వీటితో సంయుక్త పదాలు అక్షరాలు వీటితో మళ్ళీ పదాలు సార్. అరలా మళ్ళీ సున్నాతో వచ్చే పదాలు కూడా వమ్ ఎక్కువ కాంప్లికేటెడ్ ఉండకపోతే అలాగే సార్. కాంపిటేటివ్ సార్ ఇవ్వండి. పంట పంట మంట ఇట్లా వస్తుంది సార్. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవి లెటర్స్ చేస్తే లెటర్స్ ఉంటుంది సార్. వీళ్ళతోటి పదాలు కూడా సరళ పదాలు. ఇప్పుడు నంబర్ 3731 లేస్తారు సార్. పల్లక అక్షరాలు గుర్తుపడతాడు పదాలు వస్తాయి సార్. అదే ఇంగ్లీష్ ఈవీఎస్ సార్. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇక్కడ అన్నీ వేసేస్తే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లా ఫ్రూట్స్ ఇట్లా వెజిటేబుల్స్ అట్లా సార్. ఈవీఎస్ వస్తుంది సార్. ఇంగ్లీష్ కూడా వర్డ్స్ లెటర్స్ సార్. అబ్బాయి ఈ విధంగా సరళ పదాలు పగ పగ పడగ పదాలను పరిచయం చేయడం. కలత కలకత్త కళ ఈ విధంగా సార్ పరిచయం చేయడం సార్. తర్వాత ఒత్తు వచ్చారు సార్. పిల్లలు పరిచయం విద్యార్థులు పరిచయం చేస్తారు. ఆయన ఇంత తర్వాత ఇంకో రకంగా ఈ విధంగా కూడా విద్యార్థులకు పరిచయం చేయడం సార్. ఇంకోటి సార్ మహాప్రాణాక్షరాలు సార్. మహాప్రాణాక్షరాలతో వేరే గురించి వాటితో పదాలు సార్. ఖగం ఘటం చదం ఈ విధంగా సఠం కారథం సార్.
సరళ మరియు గుణితాల చక్రవర్తి ఇంకా కోట మంట ఇంకా సరళ నుంచి గుణితమైనాక సార్ ఒత్తు సార్ ఇది సార్ అక్షరాలు పంచదాలు విధంగా అక్క సార్ ఇక్క సార్ అక్క నక్క ఒక్క డొక్క లక్క సార్ అదే విషయాలు ఉన్నాయి శివుడు ఉంది సార్ సార్ తెలుగు పదాలతో వాక్య నిర్మాణం సార్ నేను ఇవన్నీ అక్కడ రోజు సార్ మన తెలుగు సంవత్సరాలు అయితే తెలుగులో ఉంది సార్ తెలుగు సంవత్సరాలు చెట్టుతో కూడా చేశాను సార్ చాట్ పైన చెట్టు చిన్న చిన్నవి కట్ చేసి తెలుగు సంవత్సరాలు చేశాను సార్ అంతకుముందు తీయలో వెళ్ళాను సార్ అయితే ఈ సంవత్సరం ఇది చేశాను సార్ 60 బ్యాక్ సెట్ వన్ ఉంది సార్ పిల్లలకి అవును సార్ సార్ ఇంకోటి భూతకాలం వర్తమానం తిన్నారు ప్రజెంట్ సార్ అక్షరాలు భాష అభివృద్ధి కోసం చదివి అక్షరాలు ఇక్కడ సంయుక్త అక్షరాలు సరళ పదాలు గుణిత పదాలు ద్విత్వక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు సంశేషాక్షర పదాలు అయితే ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఏదైనా కార్డు ఏదైనా తీసి వచ్చింది అనుకోండి అది అక్షరమా లేకపోతే సంయుక్తాక్షర పదమా గుణితాక్షర పదమా సరళ పదమా అని చెప్పులో వేసి చెప్పి ఇలా చెప్పి ఇక్కడ మాకు వచ్చింది వచ్చింది కాబట్టి ఇది ద్విత్వక్షర పదం అని ద్విత్వక్షర పదం అని చూసేసి ఇందులో వచ్చేస్తుంది ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అక్షరం సామర్థ్యం ఇక్కడ వేసి ఇక్కడ ఇవన్నీ రాసి ఇవి ఫస్ట్ వన్ సార్ ఫస్ట్ సెకండ్స్లో తబలా ఇక్కడ పదాలకి చక్రం పిల్లలు ఈ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఏది ఇచ్చి రాసుకోండి పిల్లలకి ఫస్ట్ క్లాస్ 12th క్లాస్ వరకు తబలా తబలాని అక్షరాలు వాళ్ళంటే తబలా అక్షరం ఇవ్వని పిల్లలకి తబలా తాగినప్పుడు తాగిస్తారు సార్ బాగున్నప్పుడు బాగా వాళ్ళు గుర్తించి తీస్తారు ఇక్కడ లానప్పుడు తబలా పదాలు గుర్తించి తీస్తారు వాళ్ళు చదువుతారు సార్ మరి అదేవిధంగా వాళ్ళ ఇది అయిపోయిన తర్వాత ఇది లత ఇస్తారు సార్ తర్వాత ఇట్లా అన్ని పదాలు మొత్తం చెప్పారు మళ్ళీ పదాలు జల ఈ అక్షరం ఇక్కడ వస్తే కోసం ఇది ఈజీగా పాడతారు పిల్లలు ఈ చాట్ చాలా మీద ఆ కా ఊ ఇట్లా ఊ ఇట్లా ఏ ఐ కై ఓ కో ఇది ఏడ పెట్టినా కానీ అవు కౌ ఇట్లా గుర్తారు కమ్ ఇట్లా ఏ ఇట్లా పెట్టుకుంటా బీ మీద గుర్తుపక్కన కింద ఇట్లా ఈజీగా బూ బూ ఇట్లా ఏదైనా ఎక్కడైనా పెట్టుకుంటా మీద ఇట్లా
ఉంగరాలతో అక్షరాలు పిల్లలు ఉంగరాలు పెట్టుకోవడం ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్. తర్వాత వాళ్ళు పెట్టుకున్న ఉంగరం ఏ అక్షరం అనేది గుర్తుపడతారు. దాని ద్వారా ఇంకొకటి ఇలా పదాలు తయారు చేయొచ్చు సార్. ఇప్పుడు రా ఇదే పదం అని చదవమన్నారు. రా ఇట్లా వాళ్ళంతా వాళ్ళే ఉంగరాలను తీస్తూ పదాలు తయారు చేసుకోగలుగుతారు. ఇది ఫస్ట్ సెకండ్ పిల్లలకి మరియు సీక్రెట్ పిల్లలకి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏబిసిడి కూడా ఉంగరాలు ఉన్నాయి సార్. ఏబిసిడితో కూడా పదాలు తయారు చేయొచ్చు. 1 2 3 గుర్తుపెట్టడం వస్తుంది. మార్చవలసి ఇక్కడ కూడా మ్యాగ్నెట్ ఇది మొత్తం ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించింది, ఫస్ట్ లెసన్కి సంబంధించింది. ఫస్ట్ లెసన్లో ఏబిసిడి 4 అక్షరాలు ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూషన్. ఇది మై ఫ్యామిలీ.
దానికి సంబంధించిన పిక్చర్స్, దీంట్లో వర్డ్స్ ఉన్నాయి, దీనికి మ్యాచ్ చేయొచ్చు, ఇది మ్యాచ్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో కీవర్డ్స్ అండ్ షీవర్డ్స్, కీవర్డ్స్ అండ్ షీవర్డ్స్ తర్వాత వాళ్ళకి లెటర్స్ ఇంట్రొడ్యూషన్స్ రిలేషన్స్కి లెటర్స్ ఇంట్రొడ్యూషన్. అయితే ఫస్ట్ క్లాస్ అది సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో పిల్లలకి వర్డ్ పరిచయం చేయడానికి వాళ్ళకు ఐడెంటిఫికేషన్ ఉండడానికి టాక్స్ వాళ్ళు ఫస్ట్ యాపిల్ చేసుకుంటారు, తర్వాత బాల్ నేర్చుకుంటారు, తర్వాత కార్ నేర్చుకుంటారు, తర్వాత ఇలా తిప్పేసుకుంటారు. నేర్చిన తర్వాత మనకు సపోజ్ ఈ ఫర్ అంటే ఈ ఫర్ ఓపెన్ చేసి చూపిస్తాయి, వాడు ఆడుకోవచ్చు, చేసుకోవచ్చు. సెకండ్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ మనకు దిస్ దట్ అనేది మనకు పరిచయం. దిస్ అన్నప్పుడు దిస్ ఈజ్ ఏ స్కూల్, దిస్ ఈజ్ ఏ కార్, దిస్ ఈజ్ ఏ ట్రీ, దిస్ ఈజ్ ఏ బైసికల్, దిస్ ఈజ్ ఏ యాపిల్ అన్నమాట. మరి దట్ అన్నప్పుడు ఇది దట్ కనిపించదు మనకి, ఇది దట్ అంటే దూరం ఇది అది దట్ అన్నప్పుడు దట్ ఈజ్ ఏ స్కూల్ అని దూరం ఉండాలి, అవగాహన ఏర్పడుతుంది. సరే किलोमीटर ठहर गए. ये आ है ना, नीचे लगाए तो ई होता है। కనీసం మీరు గుర్తుపట్టగలరు సార్, మాకు ఏటి ఉన్నది అలీ బే పేసేర్ అంటే అదేది ఇది బే ఇది తే పోయిటిక్ లాంగ్వేజ్. యాక్చువల్గా ఇది ఉర్దూ అనేది ది బెస్ట్ పోయిటిక్ లాంగ్వేజ్. కాన్సనెంట్ ఓవెల్ అనేది ప్రపంచంలో ఏ భాష లేదు. కాన్సనెంట్ పార్లమెంటరీ ఓవెల్. పూర్తి కాన్సనెంట్స్ తోని నువ్వు ఏ లాంగ్వేజ్ సృష్టించలేదు, పూర్తి ఓవెల్స్ తోని ఏ లాంగ్వేజ్ సృష్టించలేదు. ఆ ప్రోగ్రామింగ్ మన మైండ్ లో ఉంటుంది. చైనాలో మిమ్మల్ని వాడేస్తే చైనా భాష కొంచెం తీసుకుని కిటికీలు గాలి వస్తుంది, ప్రెస్ చేస్తే ఒకటిసారి ఏ లాంగ్వేజ్ అయినా కాన్సనెంట్ పార్ట్ పై Direction table का south north. We can stand here and tell them north left, north right, west, down south, upside north. అంటే అప్పుడు నాకంటే అప్పని కానీ మళ్ళీ రాంకని చెప్పలేదు, భూమి మీద పడుకోబెట్టి చెప్పాలి. అప్పుడు నాకంటే నార్త్ మీదకు కాన్సెప్ట్ అయిపోయింది.
అంటే సూర్యుడు పడుకోబెట్టి అది చూపిస్తారు. మన ఇండియాది కావచ్చు, ఇండియా మ్యాప్ పాయింటింగ్ కోసం పైన కట్టేసావా